హాయ్ గైస్, యూట్యూబ్ కావాలని ఉందా? మీకు యూట్యూబ్లో రావాలని ఉందా? సో పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా, ఫుల్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా? సో అన్ని టాపిక్ అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం మన కొత్త క్రియేటర్స్ వాళ్ళకైతే. సో ఇందులో వచ్చి మనకు చాలా క్రియేటర్స్ అయితే వచ్చి మనకు వీడియోలు చేస్తున్నారు, మొత్తానికైతే మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. సో బాధపడుతున్నారు, వ్యూస్ రాక బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకైతే స్టెప్ బై స్టెప్ అయితే టిప్స్ అయితే చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ అయితే చేయకండి. వీడియో అయితే మీకైతే యూజ్ అవుతుంది, కంపల్సరీ అయితే వాచ్ చేయండి. సో మీరైతే యూట్యూబ్లో అయితే కంపల్సరీ అయితే వస్తా అనుకుంటున్నారు. సో దానికోసం మీకు జనరల్ నాలెడ్జ్ అయితే యూట్యూబ్లో అయితే ఉండాలి. సో కొంచెమన్నా మీరు ఈ యూట్యూబ్లో నేర్చుకొని ఉండాలి. సో మనకైతే రాదు అసలు. మీరు చూడండి, నేనైతే ఇప్పుడు దాదాపు 6 months నుండి దీంట్లో ఫుల్ టైం జాబ్ చేస్తున్నానట్టు. సో ఇందులో అయితే నాకు ఎంతో కొంత జనరల్ నాలెడ్జ్ అయితే ఇందులో వచ్చిందన్నమాట. ఎంతో కొంత అయితే నేను నేర్చుకొని మీకైతే చెప్తున్నా. సో ఓకే, సో ఏదున్నా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో నేను ఏది నేర్చుకున్నానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, అయితే మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, ఫుల్ టైం జాబ్ చేస్తున్నారా, అదొక్కటి మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇందులో మైండ్ సెట్ గేమ్ ఉండాలి. సో ఎట్లా అంటే ఇందులో చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, మనకి ఎందుకు వ్యూస్ వస్తలేవని మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో వాళ్ళు చాలా తపనలు పడే ఇలాంటి రిస్క్ తీసుకొని మనకైతే పైకి వచ్చిన వాళ్ళు. సో మనం కూడా పైకి రావాలంటే ఎట్లా అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో నేను యూట్యూబ్లో పనిచేస్తా, నేను ఒక జాబ్ లాగా పనిచేస్తా, నేను డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తా, ఇందులో నాకు ఒక ట్రైనింగ్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. సపోజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకటి. అయితే మీరు ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. సో 1 month లేదా 2 months లేదా 3 months లేదా 6 months అయితే ట్రైనింగ్ అని ఉంటుంది. సో మీరు డబ్బులు ఇచ్చి పే చేసే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మనకు రికమెండ్ మనకి జాబ్ వస్తుందన్నమాట. సో అట్లా ఈ యూట్యూబ్ ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్లీ ఈరోజు మీరు ఛానల్ పెట్టారు. ఈరోజు ఛానల్ పెడితే ఏమవుతుంది? మీరు ఎంత మంచి వీడియో పెట్టండి, ఎంత షూటింగ్ ఎంత మంచి గ్రాఫిక్స్ పెట్టండి, ఎంత మంచి లైటింగ్ పెట్టండి, ఏదైనా బాగా మంచిగా క్రియేట్ చేయండి, డిజైనింగ్ చేయండి. సో అప్లోడ్ చేయండి. ఫస్ట్ వీడియో మీకు అసలు వ్యూస్ వస్తాయేమో మీరు చూడండి. కొత్త క్రియేటర్స్ చూడండి, ఒక్క వ్యూస్ కూడా రావు అందులో. సో ఎందుకు రావు అంటే దానికి ఒక కారణం ఉంది. మనం అప్లోడ్ చేస్తాం సరిగానే, థంబ్నెయిల్ బాగానే పెడతాం, డిస్క్రిప్షన్ బాగానే ఇస్తాం, ట్యాగ్స్ కూడా బాగానే ఇస్తాం. సో అన్నీ బాగానే ఇస్తాం. సో ఏమవుతుంది, మనకు ప్రాబ్లం యూట్యూబ్ వాళ్ళ దగ్గర ఉంది. యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపితేనే మనకైతే మన ఆడియన్స్కి రీచ్ చేస్తేనే మనకైతే వ్యూస్ రావాలి. సో వాళ్ళకి ఆడియన్స్కి రీచ్ కాదు, మనకి ఎక్కడికి వెళ్ళి వ్యూస్ వస్తాయి చెప్పండి? అది అన్నమాట ప్లస్ పాయింట్ అది. నెక్స్ట్ మీరు టార్గెట్ పెట్టుకోండి. సో నాకు 6 months వరకు వ్యూస్ రావు, నేను ఇందులో డబ్బులు పెడతా, నేను ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నా అని మీరు కోర్స్ ఇందులో జాయిన్ కండి. యూట్యూబ్లో మీరు ట్రైనింగ్ తీసుకోండి. సో సంథింగ్ మీకు ఒకటి చెప్తా వినండి. పెద్ద క్రియేటర్స్ ఒక 3 members సెలెక్ట్ చేసుకోండి. పెద్ద క్రియేటర్స్ 3 members సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ పాపులర్ వీడియోస్ ఉంటాయి, చాలా వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయి. 1 million 2 million అట్లా వ్యూస్ వచ్చినాయి ఉంటాయి. సో అందులో ఫస్ట్ వీడియో లేదా లాస్ట్ ఎండింగ్ వీడియో, వాళ్ళ ఓల్డీస్ వీడియోస్ అందులో వాళ్ళ ఛానల్లో వెళ్ళి ఓల్డీస్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి అప్పుడు ఎంత వ్యూస్ వచ్చినాయో ఇప్పుడు ఎంత వ్యూస్ వచ్చినాయో చూసుకోండి. చూస్తే వాళ్ళ వీడియో 3 members మీరు చూడండి. 3 members చూజ్ చేసుకోండి. 3 membersలో డైలీ ఒక మెంబర్స్ది ఒక వీడియో చూజ్ చేసుకోండి. వాళ్ళ దాంట్లో ఏం ఇంప్రూవ్ ఉంది వీడియోలో, వాళ్ళకి ఎందుకు యూస్ వస్తున్నాయి, మనకి ఎందుకు యూస్ వస్తలేవు, అది ఒకటి చూసుకోండి. వాళ్ళకన్నా మంచిగా నేను వీడియో తీస్తాను, నాకైతే ఆ థాట్ ఉంది, ఆ కసి ఉంది, అలాంటి వీడియో నేను తీస్తాను అని మీరు అందులో ఒక ఇంప్రూవ్ అండి. అంటే ఎంతో కొంత మీరు లెర్నింగ్ నేర్చుకోండి అన్నమాట. సో అందులో ఇప్పుడు మీరు 1 dayలో 1 వీడియో తీస్తున్నారు. 1 dayలో 1 వీడియో తీస్తే మీకు 1 hour తగ్గుతుందా, 2 hours తగ్గుతుందా? వీడియో తీయడానికి 1 hour లేదా 2 hours లేదా 3 hours లేదా 4 hours మ్యాక్సిమం 4 hours ఒక వీడియో తలగాటి మీకు అనుకుందాం. సో మీరు అంటే 1 take 2 take 3 take 4 take ఇట్లా ఉంటాయి కదా. సో మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మీరు అయితే వీడియో తీస్తున్నారు కదా, అప్పుడైతే మీకు 1 take అయితే రాదు. సో 2 take 3 take 4 take అయితే కంపల్సరీ కావాల్సింది. అయితే ఏం చేయాలి, అందులో మీరు 4 hours మీరు వీడియో తీసినారు అనుకోండి,
వీడియో ఎవరిది తీస్తున్న ఒక 3 ఛానల్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళ దాంట్లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారంటే అందులో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ పెట్టిండ్రు, వీడియోలో ఎలా ఎడిటింగ్ చేసిండ్రు, ఎలా డిఫరెంట్గా పెట్టిండ్రు, ఎలా మాట్లాడుతుండ్రు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తుండ్రు, అదంతా చూసుకొని మీరు ఒక వీడియో చేస్తారంట. ఒక 4 అవర్స్ మీకు తాకుతుంది. 4 అవర్స్లో మీరు ఏం చేయాలంటే వాళ్ళ వీడియో పర్టికల్గా 1 అవర్ లేదా 2 అవర్ కంపల్సరీ చూడాలన్నమాట. ఎక్కడ ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చోండి, వాళ్ళ వీడియో చూసి మంచిగా ఇట్లా వీడియో చూసి ఏం చెప్తున్నారు, ఏం లేదు, ఎలా చెప్తున్నారు, అంత మంచిగా చూసి వాళ్ళ వీడియోని డెట్ బై డెట్ అని చెప్పొద్దు, అలా ఇలా చేసి చెప్పాలన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అలా మీనింగ్ అర్థం చేసుకొని సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆడియన్స్కు. సో అట్లా అన్నమాట. సో మీకు ఇదే కేటగిరీ మీకు టెక్ ఛానల్ని ఇలా చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ వేరే కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోకుంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎలాంటి వీడియో తీస్తుంది, సో ఎందులో నాలెడ్జ్ ఉంది, ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, సో అవి మీరు చూసుకోండి. సో మీకు సంథింగ్ మీకు కొంత ఆడియన్స్కి ఏముంటాయంటే క్రికెట్ చాలా పిచ్చి ఉంటుంది, నెక్స్ట్ ఇంకా బుక్స్ చదవడం పిచ్చి ఉంటుంది, సో కొందరికి బుక్స్ రైటింగ్ చేసేది ఉంటుంది, అలాంటివి కొన్ని ఉంటాయి. సో కొందరికి గేమింగ్ ఉంటుంది. చాలా ఎందులో టాలెంట్ ఉందో అందులో మీరు చూసుకొని అందులో కరెక్ట్ కేటగిరీ అయితే తీసుకోండి అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలా మీరు కేటగిరీ తీసుకుంటే అందులో మీరు ఫస్ట్ మీ ఏ కేటగిరీ తీసుకున్నారో అలాంటి కేటగిరీ ఒక 3 పెద్ద క్రియేటర్స్కి చూసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలాంటి వీడియో తీస్తున్నారు, కంపల్సరీ అలా చూసి మీరు నేర్చుకొని మీరు వీడియో తీయండి అన్నమాట. అలా చూసి మీరు వీడియో తీయండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. మీరు స్టెప్ బై స్టెప్ అయితే పైకి వేస్తారు. మీరు 6 మంత్ వరకు అయితే నాకు బడ్జెట్ పెట్టాలి, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా యూట్యూబ్లో అని మీరు చూడండి. అప్పటి వరకు 6 మంత్ దాకా మీరు వెయిట్ చేయండి. 50 వీడియోస్ అప్లోడ్ చేయండి లేదా 100 వీడియోస్ అప్లోడ్ చేయండి. అది పాయింట్ టు పాయింట్ ఎలా ఈరోజు వీడియో ఇలా ఉంది, సో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈరోజు వీడియో ఇలా ఉంది నాది, సో రేపు ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీడియోకు ఎలా క్వాలిటీ పెట్టాలి, ఆడియన్స్కి ఏం కావాలి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అలాంటి వీడియోస్ కావాలి ఆడియన్స్కి అయితే. క్వాలిటీ కంపల్సరీ కావాలి అండ్ వాయిస్ ఓవర్ మంచిగా ఇవ్వాలి అండ్ వాయిస్ మనది మంచిగా ఉండాలి. సో ఎలా అంటే ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా చూడండి. సో అంటే వాయిస్ మనకు ఆడియన్స్కి మనకు ఎక్స్ప్లెయిన్ అంటే క్లియర్గా వాళ్ళకు అర్థం కావాలి. అలా మీరు చూడండి, మీరు కంపల్సరీ అయితే మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఛానల్ అయితే గ్రో చేసుకుంటారు. సో ఇలా అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇదే వీడియో. జై హింద్, జై భారత్. మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చేయండి.